ప్రభుత్వాలు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వికలాంగులతో కలిసి ధర్నా చేపట్టారు. జూన్ 2న కొత్త పింఛన్ విడుదల చేస్తామని చెప్పినా ఇవ్వలేదన్నారు. పూర్తి అంగవైకల్యం ఉన్న వారిని ఇంటి వద్దనే ఫోటో క్యాప్చరింగ్ చేయాలన్నారు. ఇక ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వెంటనే 6,000 పింఛన్ ఇవ్వాలన్నారు. అలాగే 21 రకాల పరికరాలు అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు వికలాంగులకు ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్లు జూన్ 2 నాడు విడుదల చేస్తామన్నారో ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదేవిధంగా వికలాంగులకు బస్సు సౌకర్యము 5% రిజర్వేషన్తో ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి అమలు చేయడం లేదు. ఏంటంటే వికలాంగులకు పూర్తి వైకల్యం ఉన్న వికలాంగులకు ఇంటి దగ్గరకు వచ్చి చేయూత వికలాంగులకు ఫోటో సెక్షన్ అనేది పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఎవరికి అది సౌకర్యం కల్పిస్తలేరు. మేనిఫెస్టివల్ అని అన్నారు. గతంలో 4,016 రూపాయలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము అమలు చేయాలని మేము ఏంటంటే 6,000 వికలాంగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే వికలాంగులు ఉన్నారో వారికి సరైన సౌకర్యం కల్పించాలి. వికలాంగులకు మేనిఫెస్టివల్ అనేది తీశారు. ఇప్పటి వరకు అది ఏది అమలు కావడం లేదు. రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ఏది సౌకర్యం కల్పిస్తలేదు. అదేవిధంగా వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రకటించిండ్రు. ఇప్పటి వరకు ఒకరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. వికలాంగులకు 21 రకాల పరికరాలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వడం లేదు. వాటన్నిటినీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్నాము. లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని